హాయ్. హలో. నమస్తే. మొదటగా మనకు పేపర్ 1 సిలబస్ ఒకసారి చూద్దామండి. పేపర్ 1 సిలబస్‌లో నేను కొన్ని ఇంపార్టెంట్ క్లూస్‌తో సహా మనకు ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్స్, ఈజీ అండ్ స్కోరింగ్ టాపిక్స్ కూడా చెప్తాను. వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. ఫస్ట్ వన్ మనకు వేరియస్ టాపిక్స్ ఉంటాయండి. మనకు చూసుకుంటే టీచింగ్ ఆప్టిట్యూడ్, లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, మనకు ఐసీటీ, హైయర్ ఎడ్యుకేషన్, అలా మనకు దాదాపు 10 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి టాపిక్‌లో ఈ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్, దాంతో పాటు ఈజీ స్కోరింగ్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి టీచింగ్ ఆప్టిట్యూడ్. ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ మనకు బీఎడ్ చేసిన వాళ్ళు అలా ఉంటారు గదండీ! ఈజీగా మనం ఇక్కడ ఫోకస్ చేసినా, ఫోకస్ చేయకపోయినా ఈజీ స్కోరింగ్ టాపిక్ అండి. కాబట్టి ఈజీ స్కోరింగ్ టాపిక్స్‌ని మనకు ఔట్ ఆఫ్ 10 టాపిక్స్‌లో ఈజీ స్కోరింగ్ టాపిక్స్ చూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ క్వైస్ ఎనఫ్ టు స్కోర్ గుడ్ మార్క్స్, టు ఫెచ్ మోర్ మార్క్స్. ఫస్ట్ టీచింగ్ ఆప్టిట్యూడ్‌లో మనకి ఇంపార్టెంటు ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అండి. మనకు టీచింగ్ లెవెల్స్‌లో మనకు యూజువల్‌గా మెమరీ లెవెల్, అండర్‌స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్, వాటి ఫౌండర్స్ ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. లెవెల్స్ ఆఫ్ టీచింగ్, మెమరీ, అండర్‌స్టాండింగ్ అండ్ రిఫ్లెక్టివ్ లెవెల్. ఇక్కడ నుంచి ప్రతిసారి క్వెషన్ పేపర్‌లో రిఫ్లెక్ట్ అయితా ఉంటాయి క్వెషన్స్. నెక్స్ట్ మూక్స్ మనకిక్కడ థర్డ్ వన్ చూసుకుంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ హైయర్ లెర్నింగ్, లైక్ టీచర్ సెంటర్డ్, లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్, అలాగే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, స్వ స్వయం స్వయం ఫుల్ ఫార్మ్ గావచ్చు, లేదా మూక్స్, మూక్స్, మాసివ్ ఆన్‌లైన్ ఓపెన్ కోర్స్ సిస్టమ్. అది మూక్స్ గానీ, స్వయం గానీ మనకు ఫుల్ ఫార్మ్స్ అడుగుతా ఉంటాడండి. స్వయంలో అయితే స్పెసిఫిక్‌గా ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఛానల్ ఏంటిది, శాటిలైట్ ఏంటిది, ఎడ్యుసాట్ అనే చాటిల్ సా ఎడ్యుసాట్ అనేటువంటి శాటిలైట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్‌లో మనకు ఇండైరెక్ట్‌గా అడుగుతా ఉంటాడు. టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌లో ఫార్మేటివ్ అసెస్‌మెంట్, లైక్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నట్టు. త్రూఅవుట్ ద ఇయర్ వి త్రూఅవుట్ ద ఇయర్ ఈ త్రూఅవుట్ ద ఇయర్ చేసేటువంటి ఎవల్యూషన్ ఏంటిది అంటే ఫార్మేటివ్ ఎవల్యూషన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ చేసేదేంటి అంటే సమ్మేటివ్ ఎవల్యూషన్. సమ్మేటివ్ ఎవల్యూషన్ బిఫోర్ సమ్మర్ అని గుర్తుపెట్టుకోండి. కైండ్ ఆఫ్ నిమోనిక్. ఆ విధంగా. నెక్స్ట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌లో మనకు ప్రాబబిలిటీ, నాన్ ప్రాబబిలిటీ, ప్రాబబిలిటీలో ఏమేమొస్తాయి, నాన్ ప్రాబబిలిటీ ఏమేమొస్తాయి చూసుకోండి ఒకసారి. లైక్ బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్ అవన్నీ. దాంతో పాటు క్లస్టర్ రీసెర్చ్, స్ట్రాటిఫైడ్ రీసెర్చ్, బేసిక్ రీసెర్చ్, అలా మనకు ప్రాబబిలిటీ, నాన్ ప్రాబబిలిటీలో ఉన్నటువంటి వేరియస్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్‌ని ఒకసారి చూసుకోండి. దాంతో పాటు మనకు ప్రతిసారి వచ్చేది క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అండి. క్వాంటిటేటివ్ రిసర్చ్ ప్రతిసారి రిపీటెడ్‌గా అడుగుతున్నటువంటి క్వెషన్. క్వాంటిటీ మీన్స్ న్యూమరికల్ వాల్యూ. ఇది క్వెషన్ ఒకసారి చూసుకోండి. ఎక్స్‌పెరిమెంట్‌లో వి డు ఎక్స్‌పెరిమెంట్స్, డిస్క్రిప్టివ్, థియరీ, స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రీసెర్చ్ ఆప్టిట్యూడ్ మనకు ఆహ్, కొంచెం టైం డివోట్ చేసి ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి టాపిక్కు. నెక్స్ట్ ఆర్టికల్ థీసిస్‌లో మనకు స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ ఒకటి, అప్లికేషన్ ఆఫ్ ఐసీటీలో మనకు ప్రతిసారి అడిగేటువంటి క్వెషన్స్ ఎక్కువగా ఎంఎల్ఏ స్టైల్ ఉండొచ్చు, ఏపీఏ స్టైల్ ఉండొచ్చు. ఏపీఏ స్టైల్ ఏ సబ్జెక్ట్స్‌లో వాడతారు అంటే లైక్ సోషల్ సైన్స్ వాడతారా? లేదంటే సైన్స్ స్ట్రీమ్స్‌లో వాడతారా? ఎంఎల్ఏ సైటేషన్స్ వచ్చి ఇప్పటివరకు ఎన్ని ఎడిషన్స్ ఫినిష్ అయిపోయినాయి. ఏపీఏ స్టైల్ వచ్చేసి ఎన్ని ఎడిషన్స్ ఇప్పటివరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. దాంతో పాటు టీఏపీ అంటాం గదా! టైటిల్, ఆథర్, పబ్లికేషన్స్ ఈ విధంగా ఫాలో అయితే అది ఎంఎల్ఏ స్టైలా? ఏపీఏ స్టైలా? అని అడుగుతా ఉంటాడు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కాంప్రహెన్షన్, ఇది ఈజీ టాపిక్ అండి. కొంచెం మీకు టర్మినాలజీ, ఇంగ్లీష్ వొకాబులరీ ఉన్నట్టయితే కాంప్రహెన్షన్ అనేది చాలా ఈజీ స్కోరింగ్. ఇది అందరూ చివర్లో చేస్తా ఉంటారు. చివర్లో చేయకుండా ఫస్ట్‌లో చేయడం బెటర్. ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తే 5-10 మార్క్స్. ఈ మనకు బైలింగ్వల్ ఉంటుంది. తెలుగు ఉంటుంది, ఇంగ్లీషు ఉంటుంది. కాబట్టి మొదట్లోనే చేసినట్టయితే మనకు 5-10 మార్క్స్. 10 మార్క్స్ మన పాకెట్‌లో ఉంటే అదిచ్చే కాన్ఫిడెన్సే వేరే అండి. నెక్స్ట్ కమ్యూనికేషన్స్‌లో మోడల్ చూసుకోవాలి మనకు. కమ్యూనికేషన్‌లో స్పెసిఫిక్‌గా మీనింగు, టైప్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మనకు ఈ వర్బల్, నాన్ వర్బల్‌లో ఖచ్చితంగా బిట్స్ ప్రతిసారి రిఫ్లెక్ట్ అయితా ఉంటాయండి. వర్బ్స్ అంటే వర్డ్స్ వాడడం. నాన్ వర్బల్ మనం వర్బ్స్ వాడం. లైక్ వర్డ్స్ వాడం. నాన్ వర్బల్. వర్బల్‌లో వర్డ్స్ వాడుతా ఉంటాం. నాన్ వర్బల్‌లో మనం నిమోనిక్స్, మన జెస్చర్స్ అలాంటివి యూజ్ చేస్తా ఉంటాం. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేస్తా ఉంటాం. ఐ కాంటాక్ట్ యూజ్ చేస్తా ఉంటాం.
ఆ విధంగా ఇంటర్ కల్చరల్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఒకసారి చూస్తా ఉండాలి. నెక్స్ట్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్‌లో మనకు స్పెసిఫిక్‌గా ఫస్ట్ ఎన్కోడింగ్ అంటారు గదండీ! ఎన్కోడింగ్, తర్వాత ఛానెల్, రిసీవింగ్, తర్వాత ఆహ్, లాస్ట్‌కి ఛానెల్ తర్వాత లాస్ట్‌కి ఎట్ ద టైమ్ డీకోడింగ్. ఇది ప్రాసెస్ మనకు అయితా ఉంటారు. ఇక్కడ వేరే వేరే వాళ్ళుంటారు. అది చూసుకోండి. మాస్ మీడియా అండ్ సొసైటీ. నెక్స్టు ఈవెన్ ఫిఫ్త్ మ్యాథమెటికల్ రీజనింగ్. స్పెసిఫిక్‌గా మ్యాథమెటికల్ రీజనింగ్‌లో మన కోడింగ్, డీకోడింగ్‌లో ఏ టు జెడ్ మనము ఏ1 నంబరింగ్ ఇస్తాం గదా! 20 ఏబీసీడీ అప్ టు ఏ టు జెడ్. ఏ టు జెడ్ ఇచ్చినప్పుడు ఏ ఆల్ఫాబెట్‌కు నంబర్ 1, బి నంబర్ 2, సి నంబర్ 3, డి నంబర్ 4 ఈ విధంగా జెడ్ 26 ఈ విధంగా ఇస్తా ఉంటాం. అంటే ఇది ఒకటి లెటర్ సిరీస్ ఉంటూ ఉంది. నెక్స్టు అదే విధంగా నంబర్ సిరీస్ ఉంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, సి ఇస్తాడండి. ఏ, సి ఇచ్చి నెక్స్ట్ ఈ ఇస్తాడు. నెక్స్ట్ ఏంటిది? అంటే ఏ తర్వాత బి మిస్ జేస్తున్నాం. సి తర్వాత డి మిస్ జేస్తున్నాం. ఈ తర్వాత ఎఫ్ మిస్ జేసి జీ ఆప్షన్ చూజ్ జేసుకోవాలి. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు నంబరింగ్ ఇచ్చినప్పుడు లెటర్ సిస్టమ్ అంటారు. లెటర్ సిరీస్ అంటారు. నంబరింగ్ సిరీస్ అంటారు. ఇది ఎక్కడి నుంచైనా రావచ్చండి. మనకు మేజర్‌గా నంబరింగ్ చూసుకుంటే మనకు ఈవెన్ నంబర్స్ ఉంటాయి. ఆడ్ నంబర్స్ ఉంటాయి. ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. ఇలా మిస్ చేస్తూ అడుగుతా ఉంటాడు. అదే విధంగా సేమ్ అప్లికేబుల్ మనకు లెటర్ సిరీస్‌లోనేమో +1 యాడ్ చేస్తా ఉంటాడు. మనకు 4 ఉన్నాయి గదా! ప్లస్సు, మైనస్, ఇంటూ, డివిజన్ ఈ విధంగా అడుగుతా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 4 ఈ విధంగా. BALL బాల్ అనే వర్డ్‌ని నెక్స్టు CBMMగా రాసినప్పుడు RAVI అనే వర్డ్‌ను ఏ విధంగా రాస్తాం? అంటే BALL అనే వర్డ్ ఏంటిది? ఒక వర్డ్ ఇచ్చిండు. నెక్స్ట్ దాన్ని CBMMగా రాసినామంటే +1 యాడ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు RAVI అనే వర్డ్‌కి కూడా +1 యాడ్ చేస్తే ఏమైతది? SB ఆహ్, నెక్స్ట్ అలా +1 యాడ్ చేసుకుంటూ ఒక వర్డ్ వస్తది. ఆ విధంగా చూసుకోవాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ చూసుకోవాలి. నెక్స్టు బ్లడ్ రిలేషన్ చాలా ఈజీ అండ్ ఈజీ టు స్కోర్ అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్‌లో మనకు అనాలజీస్ ఉండొచ్చు, వెన్ డయాగ్రామ్స్ ఉండొచ్చు. ఇండియన్ లాజిక్ చాలా ఇంపార్టెంట్ అండి. మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ ప్రమాణాసు, ప్రత్యక్ష, పర్సెప్షన్, అనుమాన, ఇన్ఫరెన్స్, ఉపమాన, కంపారిజన్, శబ్ద, వర్బల్ టెస్టిమనీ, ఆహ్, అ అర్హ అర్హపతి ఇంప్లికేషన్ అండ్ అనుపలబ్ధి, నాన్ అప్రహెన్షన్. ఇక్కడ నుంచి ఇండియన్ లాజిక్ నుంచి అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా స్ట్రక్చర్ అండ్ కైండ్స్ ఆఫ్ అనుమాన, ఇన్ఫరెన్స్, వ్యాప్తి, ఇన్వేరియబుల్ రిలేషన్, హేతుభ్యాస, ఫెలసిస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అడుగుతా ఉంటాడండి మనకు. ఆహ్, నెక్స్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఇది కొంచెం మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకు చాలా ఈజీ. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది. వి హావ్ టు వి వి ట్రై టు ఓవర్‌కమ్ ఇట్. మనకు సింపుల్‌గా బేసిక్‌గా ఉన్నటువంటి అడిషన్స్, సబ్‌ట్రాక్షన్స్ ఇవి దీంతో పాటు రేషియోస్ ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ రావాలి అంటే మనకు ఒక 2, 3 ఏరియాస్‌లో మనకు పట్టు ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ రేషియోస్ రావాలి. మనకు సమ్ రావాలి. ఆ విధంగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అదే విధంగా ఆహ్, మనకు స్పెసిఫికల్‌గా డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు మేజర్‌గా వచ్చేటువంటి ఎక్కడ వస్తదంటే, మనకు బార్ చార్ట్స్ వస్తా ఉంటాయి. పై చార్ట్స్ గానీ, బార్ చార్ట్స్ గానీ, టేబుల్ చార్ట్స్ గానీ, అలా డాటా ఇచ్చి దాని కింద క్వెషన్ ఫార్మింగ్ ఉంటది. ఆ పైన చూస్తూ వీలైనంత వరకు మనకు ఔట్ ఆఫ్ 5 క్వెషన్స్‌లో 4 ఈజీగానే ఉంటాయి. 1 ఈజ్ డిఫికల్ట్ ఉంటుంది. వాటిని చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్ట్ బిట్ అండి. ఐసీటీ ఫుల్ ఫార్మ్ అడుగుతా ఉంటాడు. అదే విధంగా బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ అని అడుగుతా ఉంటాడు. తర్వాత డిజిటల్ ఇనిషియేటివ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటే వాటిని కూడా అడుగుతా ఉంటాడు. నెక్స్ట్ స్వయం లాంటివి. ఆహ్, నైన్త్ చాప్టర్ పీపుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్‌లో చాలా ఈజీగా ప్రతిసారి అడిగేటువంటి క్వెషన్స్ ఏంటిదంటే, మనకు మాంట్రిల్ ప్రోటోకాల్ అడుగుతా ఉంటాడండి. మాంట్రిల్ ప్రోటోకాల్ కావచ్చు. మాంట్రిల్ ప్రోటోకాల్ యాస్ వెల్ యాస్ క్యోటో ప్రోటోకాల్ గుర్తుపెట్టుకోండి. మాంట్రియల్ ప్రోటోకాల్ మంత్రి మంత్రి సీఎం ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా మాంట్రియల్ ప్రోటోకాల్ సీఎం అని గుర్తుపెట్టుకోండి. సీఎం అంటే ఏంటిది? క్లోరోఫ్లోరోకార్బన్స్. మాంట్రియల్ వర్డ్‌లోనే ఉంది చూడండి. మాంట్రియల్ దాన్ని తెలుగులో మంత్రి అని చదువుకోండి. మంత్రి చీఫ్ మినిస్టర్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్‌తో ఎఫెక్ట్ అయ్యేటివి. క్యోటో ప్రోటోకాల్ కేజీ అంటాం గదా! క్యోటో ప్రోటోకాల్ దీనికి గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఆ విధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏముంటది? ఇది ఇది ఇంకా నెక్స్ట్
గ్లోబల్ వార్మింగ్ రిలేటెడ్ క్వెషన్స్. అదేవిధంగా ఏమన్నా ఎర్త్ సమ్మిట్స్ ఎక్కడైనా జరిగినామా? అదేవిధంగా కాప్ సమ్మిట్స్ ఉంటాయి గదా మనకు. కాప్ సమ్మిట్స్, కాప్ 21 అట్లాంటివి ఉంటాయి గదా! అవి అడుగుతా ఉంటాడు. ఇది మేజర్‌గా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి క్వెషన్స్. మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇచ్చిండు చూడండి. 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు. ఎన్ఏ ఎన్ఏపీసీసీ అంటాం కదా! ఎన్ఏపీసీసీ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ అగ్రీమెంట్స్ అగో ఇక్కడ ఇచ్చాడు చూడండి. మాంట్రిల్ ప్రోటోకాల్ గాని, రియో సమ్మిట్ అంటాం, కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ, క్యోటో ప్రోటోకాల్, పారిస్ అగ్రీమెంట్, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ పక్కా అడుగుతా ఉంటాడండి. ఇక్కడ నుంచే డామ్ షూర్‌గా మనకు క్వెషన్స్ వచ్చేటువంటి పార్ట్ ఇదే. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్‌లో మనకు స్పెసిఫిక్‌గా హైయర్ ఎడ్యుకేషన్‌లో చెప్పాల్సినటువంటివి ఈజీ టు స్కోర్ టాపిక్స్ ఏంటివి అంటే, మనకు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉన్నటువంటి కమిటీస్ అడుగుతా ఉంటాడండి. కమిటీసు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఇండిపెండెన్స్ 1835, 1854 ఆ కమిటీస్ అడుగుతా ఉంటాం. మనకు తెలుసు కదా! మెకాలే మినట్ 18 ఆ విధంగా మెకాలే మినట్ గాని, వుడ్స్ డిస్పాచ్ గాని, నెక్స్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూసుకుంటే స్పెసిఫిక్‌గా 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇమ్మీడియేట్‌గా వచ్చినటువంటి కమిషన్ 1948లో వచ్చినటువంటి రాధా కమిషన్, రాధాకృష్ణ కమిషన్. దాన్నే మనకు ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అని కూడా అంటాం. నెక్స్ట్ అదేవిధంగా 1954లో వచ్చినటువంటి ముద్లియార్ కమిషన్. నెక్స్ట్ 1966లో వచ్చినటువంటి 64, 66లో వచ్చినటువంటి కొఠారి కమిషన్. ఈ విధంగా కమిషన్‌ల మీద క్వెషన్స్ అడుగుతా ఉంటాడండి. అది కూడా ఒక్కొక్కసారి ఇండైరెక్ట్‌గా అడుగుతా ఉంటాడు. వొకేషనలైజేషన్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి కమిషన్ ఏంటిది? లేదా వుమెన్ ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి కమిషన్ ఏంటిది? లేదా స్కూల్ ఎడ్యుకేషన్‌కి సెకండరీ ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి కమిషన్ ఏంటిది? ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అని దేనికి పేరు? ఈ విధంగా కమిషన్స్ అడుగుతా ఉంటాడు. చూసుకోవాలి. మేజర్‌గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఔట్ ఆఫ్ 10 టాపిక్స్‌లో మనం ప్లాన్ చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఈజీ టాపిక్స్ యాస్ వెల్ యాస్ స్కోరింగ్ టాపిక్స్ ఏమున్నాయని చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. ఫర్ మోర్ అప్డేట్స్ దీనికి రిలేటెడ్ ఆల్రెడీ మనకు చెప్పడం మర్చిపోయానండి. ఎస్‌డిజి అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్, మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ వీటి నుంచి కూడా క్వెషన్స్ పదే పదే అడుగుతూ ఉంటాడు. వాటికి సంబంధించినటువంటి వీడియోస్, పేపర్ 1 రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నానండి. యూ కీప్ ఆన్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.